పఠాన్కోట్ ఉగ్రదాడి ఘటనపై దర్యాప్తు వేగవంతంగా సాగుతోంది. ముష్కరులు అపహరించి వదిలిపెట్టిన గురుదాస్పూర్ మాజీ ఎస్పీ సల్విందర్ సింగ్ ను విచారిస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ ఆయనకు సత్యశోధన పరీక్ష నిర్వహించాలని యోచిస్తోంది. ఉగ్రదాడి ఘటనపై మొత్తం 3 కేసులను ఎన్ఐఏ నమోదు చేసింది. పఠాన్కోట్ ఉగ్రదాడి ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ విచారణ ముమ్మరం చేసింది. ఉగ్రవాదులు అపహరించి తిరిగి వదిలిపెట్టిన గురుదాస్పూర్ మాజీ ఎస్పీ సల్వీందర్ సింగ్ కు సమన్లు జారీ చేసిన ఎన్ఐఏ ఉగ్రదాడికి సంబంధించి ఆయనపై ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. ప్రస్తుతం పంజాబ్ ఆర్మడ్ పోలీస్ 75వ బెటాలియన్లో సల్వీందర్ సింగ్ అసిస్టెంట్ కమాండెంట్ గా ఉన్నారు. దర్యాప్తులో సల్వీందర్ సింగ్ చెప్పిన సమాధానాలపై జాతీయ దర్యాప్తు సంస్థ పలు అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఎన్ఐఏ విచారణలో ఒకలా, పంజాబ్ పోలీసుల విచారణలో మరోలా సల్వీందర్ సింగ్ సమాధానాలు ఇవ్వడమే అందుకు కారణం. ఈ నేపథ్యంలో సల్వీందర్ సింగ్ కు నిజ నిర్ధారణ పరీక్ష చేసే అవకాశం ఉన్నట్లు ఎన్ఐఏ వర్గాలు వెల్లడించాయి. ఉగ్రదాడి ఘటన జరగకముందే క్రమశిక్షణా చర్యల్లో భాగంగా గురుదాస్పూర్ ఎస్పీ బాధ్యతల నుంచి సల్వీందర్ సింగ్ ను తప్పించిన అధికారులు వేరే విభాగానికి బదిలీ చేశారు. డిసెంబర్ 31వ తేదీ రాత్రి సల్వీందర్ సింగ్, ఆయన స్నేహితుడు నగల వ్యాపారైన రాజేష్ వర్మ, వంట మనిషి మదన్ గోపాల్ ఒక దేవాలయానికి వెళ్లి వస్తుండగా ఉగ్రవాదులు అపహరించారు. వారి వద్ద నుంచి సెల్ఫోన్లు, డబ్బులు తీసుకున్న ముష్కరులు ఆ చరవాణులతోనే పాక్లోని ఉగ్రదాడి సూత్రధారులతో మాట్లాడినట్లు సమాచారం. వీరిని వదిలిపెట్టిన తర్వాతే ఉగ్రవాదులు పఠాన్కోట్ వైమానిక స్థావరంలోకి ప్రవేశించారు. పఠాన్కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రదాడి ఘటనకు సంబంధించి ఎన్ఐఏ మొత్తం 3 కేసులను నమోదు చేసింది. సల్వీందర్ సింగ్ అపహరణ, టాక్సీ డ్రైవర్ హత్య కేసులు పఠాన్కోట్ జిల్లాలోని నారోట్ జైమాల్ సింగ్ పోలీస్ స్టేషన్లో నమోదయ్యాయి. వైమానిక స్థావరంపై దాడికి సంబంధించిన ప్రధానమైన 3వ కేసు పఠాన్కోట్ డివిజన్ నెంబర్ 2 పోలీస్ స్టేషన్లో నమోదు చేశారు. పఠాన్కోట్ వైమానిక స్థావరంలో 3 రోజుల పాటు జరిగిన సైనిక చర్యలో 6 ముష్కరులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఉగ్రదాడిలో 7 భద్రతా సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయారు.